ఇవాళ ఒక ఎన్టీ రామారావు గారి వాయిసే కాదు, సినిమా వాళ్ళ గొంతుల్ని అనుగురించి కొన్ని సందర్భాల్లో నవ్విస్తాం. కానీ ఇప్పుడైతే ఇమిటేషన్ మాత్రం చేస్తాను. ఇవాళ ఇమిటేషన్లో మీకు 2-3 వాయిస్లు వాటిలో దానికి సంబంధించి ఎలా ఉండాలి అని అంటే సినిమా వాళ్ళే కాదు, పొలిటీషియన్స్ కూడా మనని నవ్వించే ఎలా ఉండాలి. ఈ నవ్వించే విధానంలో డాక్టర్ మామ మహేష్, కమాన్ టు ద డయాస్. మావోడు గొంతండి అది. మీరు హైదరాబాద్ వచ్చారా ఎప్పుడన్నా? హైదరాబాదేనా? మెట్రో ట్రైన్ ఎక్కారా? అగలా స్టేషన్ ఇర్రం మంజిల్ వస్తుందా అది అనౌన్స్? ఆ తర్వాత వెంటనే మెట్రో ట్రైన్లో ప్రయాణం చేయండి, సురక్షితంగా మీ ఇళ్లకు చేరండి. ఆ గొంతు ఇదే. అయినా చప్పట్లు కొట్టట్లే మీరు. చప్పగా ఉంది సభ. నేను దిగనా? రాలేదా ఇంకా పైకి? సో మంచిగా ఉందా? మిమిక్రీ బాగుందా? బాగుందా? మా పెద్ద సార్ ఆ టవల్ సార్ ఏం మాట్లాడతారు అక్కడ. ఇవి విజిల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఒక్క 2-3 విజిల్స్ పడ్డాయి చాలు, ఇండియాకి అయ్యే పట్టుకెళ్తా. ఓకే. సో నైస్. తెలుగు సాంప్రదాయంలో ఇవాళే ఒక అక్షరాన్ని ఎవరెస్ట్ శిఖరంగా ఎదిగించినటువంటి రామోజీరావు గారు మన మధ్య లేరు. అది అక్షరం. ఒక పాట బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన మన మధ్య లేరు. అలాగే భాషకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు కూడా మన మధ్య లేరు. కానీ వారి గొంతులు మొత్తం నాలో ఉన్నాయి. మీకు అందరికీ అందుకే అందిస్తున్నాను. ఒకసారి గట్టిగా వారికి చప్పట్లు ఇచ్చి మనం నివాళి కూడా అర్పిద్దాం. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు పాట పాడితే ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఆయన ఎన్టీ రామారావు గారికి పాట పాడితే ఎన్టీ రామారావు గారే అనుకుంటారు. కృష్ణ గారికి పాట పాడితే కృష్ణ గారే అనుకుంటారు. శోభన్ బాబు గారికి పాడితే శోభన్ బాబు గారు, నాగేశ్వరరావు గారికి పాడితే నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు ఎలా మాట్లాడతారు మీ అందరికీ తెలుసు. రాధా ప్రేమించారు, మీ ఇంటి చుట్టూ తిరిగారు, నీ ఆరాధనలో గడిపారు, చీ అన్నావు, చీ కొట్టావు, ఇలా నన్ను ఎందుకు చేశావు. ఇలా నవ్విన నాగేశ్వరరావు గారికి ఒక పాట పాడారు బాలసుబ్రహ్మణ్యం గారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా నాగేశ్వరరావు గారు లానే పాడారు. అది మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి బాలసుబ్రహ్మణ్యం గారు. ఒకసారి వాళ్ళ పేర్లు చెప్పినప్పుడు చప్పట్లు కొట్టండి సార్. పర్వాలేదు సార్, నాకు అవసరం లేదు, వాళ్ళు మన మధ్య లేరు. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారు పాట పాడారు. నాగేశ్వరరావు గారికి ఎలా అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఎలా పాడారంటే, ఆకాశానికి నిచ్చెన వేసి చుక్కల పట్టుకునడిగాను లైలాయేదని, నా లైలా ఏదని, ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పగలు ఆమె కోసం లైలా ఏదని, నా లైలా ఏదని. బాలసుబ్రహ్మణ్యం గారు మిమిక్రీ ఆర్టిస్ట్ అండి, ఆయన గొప్ప. అదే రామారావు గారికి కూడా పాట పాడారు బాలసుబ్రహ్మణ్యం గారు. అదేం పాట మీకు తెలుసా? ఇప్పుడు పుణ్యభూమి నాదేశం కాదు, ఆ రోజు డ్యూయెట్లలో ఒక పాట పాడారు. నిజంగా ఎంత రామారావు గారు పాడుతున్నారా అనిపించింది అందులో. ఆ పాటలు అంటారు, ఓ చినుకు నిన్ను తాకి మైమరచిపోతుంటే, ఓ చినుకు నీ మెడలో నగరాగా నవ్వుతుంటే, నీ మాట విని మరులు వచ్చి సిరులు తెచ్చి వయసు సరిగంగ తానాలు పాడాలా, ఆకుచాటు పిల్ల తడిసే కోకమాటు పిల్ల తడిసే, ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది, గోదారి పొంగొచ్చింది పొంగుల్ని ముడిపెట్టింది. ఇది రామారావు గారు. నిజంగా అంటే వాళ్ళు పాడుతున్నటువంటి వాళ్ళ గొంతులోనే మీకు పాట పాడుతున్నాను. నటశేఖర కృష్ణ గారి గొంతు ఏంటండి మీ అందరికీ తెలుసు. కృష్ణ గారు ఎలా మాట్లాడతారు? మామూలుగా ప్రేమికుడైనా సీరియస్గా మాట్లాడినా కృష్ణ గారు ఒక డైలాగ్ చెప్తారు, నీ రాకతో నా జీవితం పావనమైందనుకున్నాను రేఖ, ఏమిటి రేఖ ఇంకా గుమ్మం ముందే నిలబడ్డావు, పచ్చని సంసారంలో చిచ్చు పెట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ నువ్వు పట్టించుకోవద్దు రేఖ, కమాన్ ఐసే నా దగ్గరికి వచ్చాయి. కృష్ణ చిన్న కొట్టారండి చప్పట్లు. ఆయన కూడా లేరండి మన మధ్య. రఫీ గారు మీరు కూడా కొట్టండి, సెల్ ఫోన్ పక్కన పెట్టి. సో కృష్ణ గారు లవ్ బాయ్ గా నటించినప్పుడు అప్పుడు చూసారా మీరు ఎలా ఉంటుందంటే,
ఇది శాసనసభలో ఏదో ప్రతిపక్ష నాయకుడి పాత్ర అయిపోయింది, అది మైక్ బంద్ చేస్తుంది అక్కడ కావాలని. నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక శ్రమవాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది, నేనొక ప్రేమ పిపాసిని. తలుపు మూసిన తలవాకిటనే పగలూరేయి నిలుచున్నా, పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా. అద్భుతమైన కృష్ణ గారిది. అంటే ఇటువంటి పాత్రలకి దానం చేసిన పాటలు వినాలి అంటే మనుషులు కొంతకాలం ఎక్కువ కాలం బతుకుతాం. రియల్గా చెప్తున్నాను నేను. ఇవాళ వచ్చినటువంటి పాటల్లో వాడు అంటాడు, పడితే లైన్లో పడుతుంది, లేకపోతే తిడుతుంది. ఎట్లన్నా వాడుకునే వాళ్ళు, ఓకేనా? అట్లాంటి పాటలు కావాలన్నా, ఇట్లాంటి పాటలు కావాలన్నా మీరు చప్పట్లు నాకు చెప్తే నేను నా పాటల్లో బాగున్నాయంటే పాడి దిగుతాను, లేకపోతాను, ఓకేనా? సో శంకరాభరణం అనే చిత్రంలో బాలసుబ్రహ్మణ్యం గారు ఒక చాలా అద్భుతమైన పాట పాడారు. దాంట్లో ఒక రాగం చూడండి ఎలా ఉంటుందమ్మా అంటే, శంకరా నాద శరీరా పరా వేద విహారహరా జీవేశ్వరా, గానము నీవని ప్రాణము నీవని, గానమే ప్రాణమని, నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే, శంకరా నాద శరీరా పరా వేద విహారహర జీవేశ్. తమ్ముడు ఇంతే వస్తుందా మైకు? మధ్యలో ఆగుతుంది. మంచిగా వస్తుందా వాయిస్? మీకు వినిపిస్తుందా? మీకు వినిపిస్తుందమ్మా? మైక్ బాగాలేదా? షేక్ అవుతుందా? బ్రేక్ 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 అవుతుంది. ఇది టీవీ సీరియల్ కాదు. బ్రేక్ చిన్న బ్రేక్ తీసుకొని చిటికలో వస్తా. బాగా పాడుతున్నానా? రైట్. సాయంత్రం వాళ్ళు రాకముందే నేను పాడాలి, లేకపోతే నేను స్టేజ్ ఎక్కిరు వాళ్ళు. ఇప్పుడు అవకాశం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా 10 మంది ఉన్నా సరే మీ అందరి పాదాలకు శిరసాభివందనం తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే నా మిమిక్రీని ఆశీర్వదిస్తున్నందుకు, అలాగే ఆ చప్పట్లు చాలు, చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఇవాళ ఎప్పుడైనా సరే ఒక 10 మందిలో పాట పాడితే ఎవరో ఒకరికి అంకితం అవుతుంది. అటువంటి గొప్ప వ్యక్తులు మీరందరూ వచ్చి కూర్చొని బయటికి వెళ్ళాలని ఉన్నా కూడా కూర్చొని వింటూ మీకు